మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు మీద తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారండి. బహిరంగంగాను సోషల్ మీడియా ముఖంగాను. జీవీ రెడ్డి కోసం ఇదంతా జరిగింది. జీవీ రెడ్డి కోసం చంద్రబాబునైతే తప్పుపట్టిన టీడీపీ తమ్ముళ్ళు. అయితే జీవీ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు తనను మార్చుకొని జీవీ రెడ్డిని మళ్ళీ దగ్గరికి తీశారండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, చంద్రబాబుపై టీడీపీ కేడర్ అసంతృప్తి కారణం దేనికి అని అంటే, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆ రాజీనామాని ఎమర్జెన్సీగా అంగీకరించడంతో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిసిందండి. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన జీవీ రెడ్డికి ఆయనకు పార్టీ అయితే సరైన గౌరవం ఇవ్వలేదని అంటున్నారు. కారణం ఏంటంటే, ఫైబర్ నెట్ అక్రమాల విషయంలో జీవీ రెడ్డి కింద పనిచేసేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకే చంద్రబాబు నాయుడు ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల, జీవీ రెడ్డి కంటే ఐఏఎస్లకి ఐపీఎస్ల వల్లనే నమ్మడం వల్ల జీవీ రెడ్డికి కాస్తంత మానసికంగా అసంతృప్తిగా ఉండడం వల్ల రాజీనామా చేశాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అండి. రాజీనామా చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆమోదించడం అనేది పెద్ద ట్విస్ట్. ఇక్కడ కనీసం ఎందుకు రాజీనామా చేస్తున్నావు, ఏం జరిగింది అనేటటువంటి దిద్దుబాటు చర్యలు అయితే లేకుండా వెంటనే రాజీనామాను ఆమోదించడం వల్ల తెలుగుదేశం పార్టీలోని తమ్ముళ్ళు, కింది స్థాయి కేడర్లు కానీ, పై స్థాయి నాయకులు కానీ, అటు లోకేష్ బాబు ద్వారా కానీ, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా కానీ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు అయితే ఈ తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ సబ్జెక్ట్ ఏంటంటే, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి జీవీని పార్టీకి దూరం అవుతా ఉంటే చంద్రబాబు నాయుడు చూసి చూడడమే ఇందులో పెద్ద తప్పండి. అయితే అధికారులకే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారనేటువంటి ఒక అసంతృప్తి అయితే పార్టీలో వచ్చింది. ఆ యొక్క అసంతృప్తిని చంద్రబాబు నాయుడు ఇవాళ సరిదిద్దుకున్నారు. మళ్ళీ జీవీ రెడ్డి తిరిగి టీడీపీ పార్టీలోకి ఎంటర్ అయ్యాడు. ఏది ఏమైనా చంద్రబాబు కొన్నిసార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని సరిదిద్దుకొని పోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హితవు పలికినప్పటికీ, మొత్తానికి ఏది ఏమైనా జీవీ రెడ్డి మళ్ళీ టీడీపీలోకి రావడం అనేది టీడీపీ కేడర్కి సంతోషమనే చెప్పాలి.